సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ భూతంపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. సిపి ఆదేశాల మేరకు మీ సురక్ష ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు, యువతకు అవగాహన సదస్సు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్రెమ్మలలోని యూత్ సహకారంతో కొర్రెమ్మలలోని ప్రతి స్కూల్ విద్యార్థులు దాదాపు 500 మంది విద్యార్థులతో సైబర్ క్రైమ్ మరియు యాంటీ డ్రగ్స్ పై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఏ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ, యువత ఈ వయసులో డ్రగ్స్ బారిన పడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి లింకులు ఓపెన్ చేయొద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నెంబర్ కాల్ చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, ఎస్ఐలు నాగేశ్వరరావు, విజయకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థినులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ప్లీజ్. ఈరోజు ఇక్కడ డివిజన్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఏ దొంగతనం జరిగినా, ఎక్కడ ఇంకా వేరే ఏ విషయాలు జరిగినా ముందుగా వచ్చేది ఎవరు? పోలీసు వాళ్ళే. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ సార్ తీసుకున్న నిర్ణయం మేరకు నాకు తెలియదు, కానీ పోలీసులను ఎక్కడ పెట్టాడు చెప్పండి ఒకసారి. మన తండ్రి పొద్దుగాలనేమో మంచిగా బిడ్డ చదువుకున్నావా, అమ్మను మంచిగా పిలుస్తాడు, రాత్రి ఏం చేస్తాడు? మందు తాగినాక ఏం చేస్తాడు? కాబట్టి నేను మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను. ముందుగా మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం ఒక సూచన ప్రకారం ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. దాని మీద ఒక అవగాహన తీసుకొని మద్యపానం నిషేధిస్తే బాగుంటుంది. అదేవిధంగా డ్రగ్స్ అనేది ఏ విధంగా హానికరమో మన శరీరానికి, ఇప్పుడు డ్రగ్స్ అంటే చాలా ఉన్నాయి, సిగరెట్ కానీ అలాంటి. మా గౌరవ సిపి మేడం మీ సురక్ష అనే ప్రోగ్రాంలో భాగంగా అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలలో సమాజంలో ఉన్నటువంటి చెడు ఈ మధ్యకాలంలో నేరాల గురించి కానీ, సామాజిక రుగ్మతల గురించి కానీ ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించాలని అనునిత్యం ప్రోత్సహించడంతో మేము ప్రతిరోజు కూడా ఈ మీ సురక్షలో భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కొర్రెంల యూత్ వాళ్ళ యొక్క సహకారంతో దాదాపుగా 500 స్టూడెంట్స్ తోటి ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి యూత్ పిల్లలు అయితే స్టూడెంట్స్ చాలా చక్కటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాలేజీ యజమానులు కూడా చాలా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కూడా చక్కటి ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి యూత్ కూడా మంచి తోడ్పాటు ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా మనకు సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా దయచేసి సైబర్ క్రైమ్లో అత్యాశకు పోయి, లేకపోతే అనవసరమైనటువంటి తెలియని విషయాలలో కూడా జోక్యం చేసుకొని వచ్చినటువంటి లింకులకు భయపడిపోయి వాటిని ఓపెన్ చేయడం కానీ, అనవసర భయాందోళనకు గురి కావడం కానీ ఎవరు చేయొద్దు. ఎవరైనా అట్లాంటి గురి అయితే ఇమ్మీడియట్లీగా 1930 ఫోన్ చేయాలి, లోకల్ పోలీస్ స్టేషన్కి రావాలి. వాటికి మేము మా సాయశక్తుల వారికి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో తిరిగి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ గురైనా, ఇంకా అదే దాంతోపాటు ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎప్పుడు ఇమ్మీడియట్లీ స్పందించి వారికి మా వంతు సహకారం చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా మా సిపి మేడం గారి ఆదేశాల మేరకు ఏదైతే డ్రగ్స్ గురించి కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ నిర్మూలన చేయాలని కృతనిశ్చయంతో ఉంది. దానికి టీఎస్ న్యాప్ కూడా అనునిత్యం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే మా గౌరవ డీజీపీ సార్ కూడా కాలేజీలలో కానీ, స్కూళ్ళలో కానీ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అనేది పెరిగిపోతూ ఉంది. కాలేజీ యజమాన్యాలు కూడా ప్రతి వాళ్ళు కూడా అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. మా కాలేజీలో చుట్టుపక్కల కానీ కాలేజీలో కూడా మేము డ్రగ్స్ను ప్రోత్సహించాం. అది ఉంటే మా దృష్టికి తీసుకొస్తాం అనేది కార్యక్రమం కూడా మా గౌరవ డీజీపీ గారు చేయబోతా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఎవరైతే ఉందో, ఎవరు కూడా దయచేసి యంగేజ్లో డ్రగ్స్ పాలన పడి వాళ్ళు మంచి విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ మీద తల్లిదండ్రులు పెట్టినటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో, మీరు మంచిగా స్టూడెంట్స్ కానీ, విద్యార్థి దశ కానీ, కాలేజ్ స్థాయి కానీ మీరు మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులై మీకు, మీ కుటుంబానికి, అదేవిధంగా సమాజానికి, మన దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు అనవసరమైన దానికి గురైపోయి మంచి జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. డ్రగ్స్ పాలన పడడం వల్ల వాళ్ళు చేసినటువంటి చర్యలు వాళ్ళకు తెలియదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మాత్రమే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా
ఇన్సిడెంట్ అయిపోయి అతను దానికి అడిక్ట్ అయిపోయి ఏదో ఒక కేసులో ఇరుక్కున్న తర్వాతనే అతనికి దాని యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి అందుకనే ముందు జాగ్రత్తగా మా బాధ్యతగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి సమాజం అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని వేరే అనేత భావించకుండా మేము చెప్పినటువంటి విషయాలను తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ పాటిస్తూ డ్రగ్స్ బారిన పడకుండా మంచి సమాజం నిర్మాణంలో ప్రతి వాళ్ళు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.